వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి పట్టణంలో ఈరోజు జీవీఎంసీ 83వ వార్డులో గల భీముని గుమ్మం 185, 186 బూత్ నంబర్లో గల డోర్ టు డోర్ టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో దళితవాడలో విస్తృత ప్రచారం కొనసాగింది. ప్రచారంలో భాగంగా దళితవాడలో గల చర్చలు సందర్శించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ మరియు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను గెలిపించాలని 300 గడప పైచిలుకు డోర్ టు డోర్ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు పోతల శ్రీను, బెల్లాన నూకరాజు, 83వ వార్డు ఉపాధ్యక్షులు సిమిటి రామకృష్ణ, బూత్ ఇన్ఛార్జ్ బెల్లాన శ్రీనివాస్, వసంత, కొండలరావు చిన్న, నేతల రాము, దౌర్ల కిషోర్ కుమార్, పోతల శేఖర్, గొర్లి నూకరాజు, పొట్ల పూర్ణచంద్రరావు, కాయలకొండ, పందిరి నరసింగరావు, బండి రాజుబాబు, బండి కుమార్, గొర్లి సుబ్బారావు, ముత్యాల అరవింద్, గొర్లి చిన్న నూకరాజు, బండి హరిప్రసాద్ అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి నెలకి 150 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఎవరికి? ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే గ్లాస్ గుర్తుకి రామకృష్ణ గారికి 4,000 రూపాయలు పెన్షన్ పెంచారు. ఎంత? 4,000 రూపాయలు. 4,000 రూపాయలు పెన్షన్ మన గవర్నమెంట్ వస్తే 4,000 రూపాయలు పెన్షన్. ఇప్పుడు వచ్చిన 3,000 4,000 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఆటోలు ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ లో ఎటువంటి కార్పొరేషన్ లోన్ కానీ ఏమీ లేవు. దయవుంచి మీ అందరూ కూడా ఈసారి ఒక తాటి మీదకి వచ్చి సైకిల్ పెట్టి మనందరూ దయించి బాజు క్లాస్ గుర్తుని కమల గుర్తుని ఓటేయాలని తెలియజేసుకుంటూ మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన అభ్యర్థి మన అభ్యర్థి మన అభ్యర్థి మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన అభ్యర్థి మన అభ్యర్థి మన అభ్యర్థి మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన అభ్యర్థి మన అభ్యర్థి మన అభ్యర్థి మన అభ్యర్థి మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన అభ్యర్థి మన అభ్యర్థి మన అభ్యర్థి. Please subscribe our channel AP Power News.